సో హలో వ్యూవర్స్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఇప్పుడు రీసెంట్గా ఒక టీవీ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో టీవీ అనేది మనం ఎలా ఒక టోటలీ ఒక విజువల్ ఎంపైర్డ్ పర్సన్ ఎలా ఆపరేట్ చేయగలగాలి, దాంట్లో అందులోని ఒక టోటలీ బ్లైండ్ కూడా, టోటలీ పర్సన్ ఏమీ కనిపించని మన ఒక టోటలీ బ్లైండ్ కూడా ఒక ఈ టీవీస్ ఆండ్రాయిడ్ టీవీని ఎలా ఆపరేట్ చేయాలని ఒక సిరీస్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. అందులో ఫస్ట్ పార్ట్ కొంచెం వీడియో సరిగా రాలేదు. సో సారీ ఫర్ దట్ ఫ్రెండ్స్. సో దానికి నెక్స్ట్ వీడియో కూడా మనకి రెడీ అవుతుంది. సో ఈ త్వరలో ఈ వీక్ ఆర్ నెక్స్ట్ వీక్ స్టార్టింగ్లో వీడియో అయితే అప్లోడ్ అవ్వడం జరుగుతుంది టీవీది. సో అంతకంటే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్, మాకు ఇంతలా మమ్మల్ని ఆదరించి సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ మీ ఆదరాభిమానాలు ప్లస్ మీ సపోర్ట్ మాకు ఇలాగే ఉండాలి. అండ్ దెన్ సో ఇవాళ ఈ వీడియోలో మనం మాట్లాడుకున్నట్లయితే మనం ఎన్విడిఏ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. అందులో ఇది ఫస్ట్ వీడియో. సో ఎన్విడిఏ సిరీస్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ ఇంట్రడక్షన్ టు మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం, ఎంతవరకు ఉంటే అంతవరకు. వచ్చే అప్డేట్స్ ప్రతి ఒక్క అప్డేట్ కూడా మీకు నేను వీడియో చేసి పెడతాను. సో మీరు దాన్ని నెట్ చేసుకొని మీరు యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఈరోజు వీడియోలో మనం ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్విడిఏ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ మెన్యూస్, అంటే ఎన్విడియోలో మెనూస్ ఉంటాయి కదా, దాని గురించి అయితే నేర్చుకుందాం. లైక్ మనకి ఏమేమి మెనూస్ ఉంటాయి ఆ మెనూస్ నేర్చుకుందాం. తర్వాత ఇంట్రడక్షన్ ఎన్విడియో ఇది ఫస్ట్. తర్వాత మధ్యలో మీకు ఒక చిన్న వెల్కమ్ డైలాగ్ అయితే ఉంటుంది. వెల్కమ్ డైలాగ్ అంటే నేను వెల్కమ్ చెప్పడం కాదు, లైక్ ఎన్విడియా మనకి వెల్కమ్ డైలాగ్ ఉంటుంది కదా. సో ఇన్స్టాలేషన్ ప్రాసెస్ బదులుగా నేను వెల్కమ్ డైలాగ్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే ఇన్స్టాలేషన్ ప్రాసెస్ మీకు అందరికీ తెలిసింది, చాలా యాప్స్ మీరు ఇన్స్టాల్ చేసే ఉంటారు. సో ఇందులో కూడా పెద్ద ఏం నాకు తెలిసి పెద్ద ప్రాసెస్ అయితే ఏం కాదు ఫ్రెండ్, జస్ట్ ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేయడమే. కాకపోతే ఇన్స్టాల్ అయిన తర్వాత ఈ వెల్కమ్ డైలాగ్లో మాత్రం ఏం చేయాలని నేను చూపిస్తాను. ఓకే ఓకే ఇంట్రడక్షన్ ఆఫ్ ఎన్విడియా చూసుకుంటే మనకి చాలా బాగుంటుంది. సో క్లుప్తంగానే చెప్తాను నేను కూడా. సో బిఫోర్ దాట్, వెల్కమ్ టు గురుజీ టెక్ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి. దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో అప్లోడ్ అయ్యి అవ్వగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దాని ద్వారా అందరికంటే ముందుగా మీరే దాన్ని చూడవచ్చు. అండ్ దెన్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మీ లైక్స్ అనేది మాకు బూస్టప్ అనమాట. సో మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకో 10 మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది, వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. సో మేము నేర్పించినట్టు కాదు, మేము అప్లోడ్ చేసి మీకు ఇస్తున్నాం అంతే, మీరే ఇతరులకు నేర్పించినట్టు అవుతుంది లైక్ చేయడం వల్ల. అండ్ దెన్ దాంతోపాటు షేర్ కూడా చేయండి. సో రీచ్ అవ్వడం వాళ్ళకి ఇంకా రీచ్ అవుతుంది షేర్ ద్వారా. సో షేర్ చేస్తే ఇంకా మనకు మంచిది, మన నాలెడ్జ్ ఇంకొకరు షేర్ చేసినట్టు అవుతుంది కదా. సో మన నాలెడ్జ్ షేర్ చేస్తే మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే ఒకరికి మనం నేర్పిస్తే మనం నేర్చుకుని ఇంకొకరికి నేర్పిస్తే మనకి ఇంకా నాలెడ్జ్ పెరుగుతుంది అంటారు కదా. సో అదైతే నిజమే. సో అందుకనే మా వీడియోస్ మీకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా లేదా మీరు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకున్నా సరే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ, ఎక్కువ మాట్లాడను, స్టార్ట్ చేసేద్దాం. ఓకే, కమింగ్ టు ది ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎన్విడిఏ. ఎన్విడిఏ మీన్స్ మీ అందరికి తెలిసిందే నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్. సో ఇట్ ఈస్ డెవలప్డ్ బై ఆస్ట్రేలియా కంట్రీ. అండ్ దీన్ని డెవలప్ చేసిన పర్సన్స్ వచ్చేసి ముగ్గురు ఉన్నారు, వారి పేరు సంథింగ్ గుర్తులేదు. బట్ 3 పర్సన్స్ ముగ్గురు కలిసి అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి మనకి nvaccess.org అనమాట. సో nvaccess.orgలోకి వెళ్ళేసి అయితే మనం ఈ ఎన్విడియాని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం ఒక వెల్కమ్ డైలాగ్ వస్తుంది కదా, నేను చెప్తాను. దానికంటే ముందు మనకి ఎన్విడియాలో ఎన్విడియాలో మనకి డిఫాల్ట్ వాయిస్ ఒకటి ఉంటుంది కదా, ఈ స్పీక్. ఇంతకుముందు మనకి డిఫాల్ట్గా ఈ స్పీక్ ఉండేది. సో ఈ స్పీక్ ఇప్పుడు కొంచెం మార్చారు. ఈ స్పీక్ లేదు, విండోస్ కోర్ వస్తుంది అనుకుంటా. ఐ థింక్ మైక్రో స్పాపీ వాయిస్ ఆర్ మేల్ వాయిస్ అయితే వస్తుంది. ఎందుకంటే ఈ స్పీక్ అనేది చాలామందికి, కొంతమందికి అర్థమవుతుంది, కొంతమందికి అర్థం కావట్లేదు. సో నాకు ఈ స్పీక్ అయితే నేను వాడాను అనమాట. ఏదర్ ఐబీఎం టీటీఎస్ ఆర్ దాని ఇంకో వాయిస్ అయితే నేను చూసుకుంటున్నాను. ఈ స్పీక్ నేను ఫస్ట్ నుంచి కూడా నేను యూజ్ చేయను. ఓకే, యాజ్ యువర్ విష్, మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. బట్ దాని డిఫాల్ట్ టీటీఎస్ వచ్చేసి ఎన్విడియాకి వాయిస్ అనేది ఒకప్పుడు ఈ స్పీక్ ఉండేది, ఇప్పుడు మార్చారనమాట. సో దీన్ని డెవలప్ చేసిన ఇయర్ వచ్చేసి 2000లో అయితే దీన్ని స్టార్ట్ చేయడం జరిగింది. సో అక్కడ నుంచి అంచెలంచెలుగా వీళ్ళు అప్డేట్ చేస్తూ మనకి
హ్యూజ్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ హ్యూజ్ ఆఫ్ టెక్నిక్స్ దీంట్లో మనకి యాడ్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ చాలా షార్ట్ కట్స్ అయితే ఉన్నాయి. ఎన్విడియాలో మనకు ఒక బిగ్గెస్ట్ మెనూ ఉంది. సో ఆ మెనూలోనే మనకి ఎక్కువగా అయితే పని ఉంటుంది. మిగతా మెనూస్ అన్నీ మనకు కొంచెం చిన్న చిన్న హెల్ప్ అవుతాయి. బట్ మోస్ట్ ఆఫ్ ద మెనూ వచ్చేసి మనకు ఒకటి ఉంది, అది నేను చెప్తాను. ఓకే, అర్థమైంది కదా ఫ్రెండ్స్. నేను ఒక జస్ట్ 3-4 లైన్స్లో చెప్పేసాను ఇంట్రడక్షన్. సో ఇది 2000లో లాంచ్ అవ్వడం జరిగింది. దీన్ని ఆస్ట్రేలియా కంట్రీలో డెవలప్ చేయడం జరిగింది. దట్ 3 పర్సన్స్, మైకల్ కరెంట్ అని, జాన్ స్టేజ్, ఇంకొక అతని పేరు ఏదో ఉంటుంది, సంథింగ్ గుర్తులేదు. సో వీళ్ళు ముగ్గురు ఈ ఎన్విడియా అయితే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఫర్ పీసీస్ అండ్ ల్యాప్టాప్స్ దీనికి ఓకే, అక్కడ ఉంది కదా నాన్ విజువల్ డెస్క్టాప్ యాక్సెస్. సో చూడకుండా సరే డెస్క్టాప్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట చూడకుండా. సో ఎన్విడియా అంటే అది. ఎన్విడియా డిఫాల్ట్ టీటీఎస్ వచ్చేసి మనకి ఈ స్పీక్. టీటీఎస్ అంటే మీకు తెలిసిందే, టెక్స్ట్ టు స్పీచ్. ఈ స్పీక్ అంటే ఎలక్ట్రానిక్ వాయిస్ అనమాట, ఎలక్ట్రానిక్ స్పీక్. ఓకే, ఈ స్పీక్ ఇది దీని యొక్క ఇంట్రడక్షన్. సో మనం ఇప్పుడు వెల్కమ్ డైలాగ్ చూద్దాం. ఈ వెల్కమ్ డైలాగ్లో మనకి జస్ట్ ఒక 2-3 సెట్టింగ్స్ ఉంటాయి, అవి మనం నీట్గా చేసేసుకుంటే చాలన్నమాట. సో నేను చాలామంది పీసీస్ చూశాను, ఎన్విడియా ఆన్ చేయగానే ఆ వెల్కమ్ డైలాగ్ ఊరికే వస్తూనే ఉంటుంది, చాలామంది దాన్ని పట్టించుకోరు. సో అది మనకు కొన్నిసార్లు మనకు బ్యారియర్గా అంటే అడ్డంగా తయారవుతుంది, ఊరికే అలా లేకపోవడం వల్ల మంచిది. ఓకే, ఇప్పుడు ఆ వెల్కమ్ డైలాగ్ నేను చూపిస్తాను. Desktop list. Google Chrome 5 of 14. ఓకే ఫ్రెండ్స్, మీకు స్పీచ్ అర్థమవుతుందా? సో మీకోసం నేను కొంచెం స్పీడ్ తగ్గించేస్తాను. Select IBM. Desktop. Rate boost rate 30. Rate 25. Rate 20. ఓకే ఫ్రెండ్స్, నేను ఇప్పుడు రేట్ తగ్గించాను కదా, ఇప్పుడు మీకు స్లోగా ఉంటుంది. సో నీట్గా వినండి. నేను వెల్కమ్ డైలాగ్ చూపిస్తున్నాను. NVDA menu. User guide new 1 of 12. C. Checking for update dialog. NVDA update. Desktop list. NVDA met view log. Create portable and desktop list. Sorry friends, wait. NVDA menu. User guide new command. What's NV help? NV license I welcome dialog. L10 of 12. Welcome to NVDA dialog. Welcome to NVDA. Most commands for controlling NVDA require you to hold down the NVDA key while pressing other keys. By default, the insert and numpad insert keys may both be used as the NVDA key. You can also configure NVDA to use the caps lock as the NVDA key. Press NVDA plus N at any time to activate the NVDA menu. From this menu, you can configure NVDA, get help, and access other NVDA functions. Options grouping. సో ఇది చాలా అలాగే చెప్తానే ఉంటే పోతుంది కాబట్టి నేను స్టాప్ చేసాను. సో నేను ఒక ముక్కలో చెప్పిస్తాను ఈ వెల్కమ్ డైలాగ్ ఇది ఏం చెప్పింది అనేది. సో వెల్కమ్ డైలాగ్లో మనకు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పింది కదా, మీరు ఎన్విడియా అనేది చాలా మనకి ఫుల్ యాక్సెసిబుల్ ఎన్విడియా అనమాట. సో ఇది నేను చెప్తున్నాను, అని చెప్పలేదు. సో ఎన్విడియాలో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఎన్విడియా హోల్డ్ చేసి చాలా షార్ట్ కట్స్ని అయితే యాక్సెస్ చేయాల్సి వస్తుంది కదా. సో జనరల్గా మనకు ఎన్విడియా కీ ఎక్కడ ఉంటుంది, ఇన్సర్ట్ కీ ఉంటుంది కదా, అక్కడైనా ఉండొచ్చు, లేకపోతే నంప్యాడ్ కీలోనే ఉండొచ్చు డిఫాల్ట్గా రావడం. సో మోస్ట్లీ ఇన్సర్ట్ కీలోనే అయితే మనకు ఎన్విడియా రావడం అయితే జరుగుతుంది. అండ్ దాని తర్వాత మనకు మాడిఫైలో మీరు క్యాప్స్ లాక్ అయినా యూజ్ చేసుకోవచ్చు అని ఇది అనౌన్స్ చేస్తుంది అనమాట. ఎందుకంటే క్యాప్స్ లాక్ కీని వీళ్ళు ఎందుకు మాడిఫై చేయడం జరిగిందంటే, మనకి ఏంటంటే క్యాప్స్ లాక్ దగ్గర ఉంటుంది కదా చాలా ఫింగర్స్కి, చేతికి కూడా ఈజీగా టచ్, మనం ఎక్కువ దూరం వెతుక్కోకుండా సో మన లిటిల్ ఫింగర్ దగ్గరే ఉంటుంది కాబట్టి మనకి. సో క్యాప్స్ లాక్ అనేది వీళ్ళు ఇక్కడ మాడిఫై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. సో ఇక్కడ ఉన్న ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే మనకి కీబోర్డ్ లేఅవుట్ అయితే ఉంటుంది. కీబోర్డ్ లేఅవుట్ అయితే ఉంటుంది. ఈ కీబోర్డ్ లేఅవుట్ ఏంటంటే మనకి జస్ట్ డెస్క్టాప్ ఆర్ ల్యాప్టాప్ ఏదైనా పెట్టుకోవచ్చు మీరు లేఅవుట్ అనేది. సో నేను అది డిఫాల్ట్గా అట్లే వదిలేయండి, మీ ఇష్టం. లేకపోతే మార్చుకుంటే డౌన్ ఆర్ఎస్ ఇచ్చేసి నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ ట్యాప్ ప్రెస్ చేశాక మనకి చూడండి, ఒక నిమిషం. Start NVDA after I sign and checkbox focus. Use caps lock as an NVDA modifier key. Checkbox checked Alt plus U. సో యూజ్ క్యాప్స్ లాక్ యాజ్ అన్ ఎన్విడియా మోడిఫైర్ కీ అంటే మనకి ఈ క్యాప్స్ లాక్ కీని మీరు ఎన్విడియా అంటే క్యాప్స్ లాక్ని ఎన్విడియా కీగా మార్చుకుంటారా అని అడుగుతుంది. మనం చెక్లో అయితే ఉంచుకోవాలి, ఈ కీ మస్ట్ అండ్ షుడ్. ఓకే, నెక్స్ట్ నేను ట్యాబ్ ఇస్తున్నాను. Start NVDA after I sign and checkbox checked Alt plus A. ఓకే, స్టార్ట్ ఎన్విడియా ఆఫ్టర్ ఐ సైన్ ఇన్ అంటే వన్స్ మనం విండోస్ లాగిన్ ఆన్ చేసిన తర్వాత డైరెక్ట్ డెస్క్టాప్లోకి వెళ్తాం కదా. డెస్క్టాప్లోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా ఎన్విడియా రావాలా అంటే ఎస్ రావాలి. ఓకే,
అది కూడా మస్ట్ అండ్ షుడ్ అనమాట. Show this dialog when NVDA starts. Checkbox not checked. Alt plus S. సో షో దిస్ డైలాగ్ వెన్ ఎన్విడియా రీస్టార్ట్ మీన్ ఎన్విడియా మనకు రాగానే ఆటోమేటిక్గా ఫస్ట్ వెల్కమ్ డైలాగ్ అయితే ఇదే వెల్కమ్ డైలాగ్ అయితే మనకు వస్తూనే ఉంటుంది, ఇది చెక్లో ఉంటాయి కనుక. సో దయచేసి అందరూ ఇది నాట్ చెక్లో పెట్టుకోండి, మనకి ఇది అవసరం లేదు. ఎందుకంటే వన్స్ మనం సెట్ చేసి పెట్టుకున్న తర్వాత మనకి మళ్ళీ వెల్కమ్ డైలాగ్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఇందులో బోల్డ్ అనే ఆప్షన్స్ అయితే లేవు కదా, సో మళ్ళీ చూసుకోవడానికి. సో నాకు తెలిసి నేను ప్రిఫర్ చేసేదంటే ఇది నాట్ చెక్లో ఉంచుకోండి. OK button. ఓకే, Space desktop list. అర్థమైంది కదా ఫ్రెండ్స్. ఫస్ట్ మనకి వెల్కమ్ డైలాగ్ రాగానే అందులో లేఅవుట్ ఉంటుంది, లేఅవుట్ మీ ఇష్టం, పెట్టుకుంటే డెస్క్టాప్ పెట్టుకొని ల్యాప్టాప్ పెట్టుకొని రిక్వైర్మెంట్. ఓకే, యువర్ రిక్వైర్మెంట్. దెన్ వచ్చేసి మనకి క్యాప్స్ లాక్ కి అయితే ఖచ్చితంగా మస్ట్ అండ్ షుడ్ చెక్లో పెట్టుకోండి, ఎందుకంటే ఇన్సెట్కి లాంగ్లో ఉంటుంది కాబట్టి మనకి క్యాప్స్ లాక్ నియర్ బై ఉంటుంది కాబట్టి, దగ్గర ఉంటుంది కాబట్టి. సో మనకి క్యాప్స్ లాక్ అనేది చెక్ చేసుకోండి. తర్వాత ఆఫ్టర్ ఐ సైన్ ఇన్ ఎన్విడియా రీస్టార్ట్ ఉంది కదా, సో ఎన్విడియా రాగా మనం సైన్ ఇన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఎన్విడియా ఆటోమేటిక్గా రావాలి మనకు కాబట్టి, సో మీరు అది చెక్ అయితే చేసుకోండి, నాట్ చెక్లో ఉంటుంది వెల్కమ్ ఫస్ట్ టైం ఇన్స్టాల్ చేస్తున్న వాళ్ళకి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి షో దిస్ డైలాగ్ వెన్ ఎన్విడియా స్టార్ట్, అంటే మనకి ఎన్విడియా రాగానే మనకు ఆ వెల్కమ్ డైలాగ్ అయితే రావడం అయితే జరుగుతుంది ప్రతిసారి. సో మనకు అది వద్దనుకుంటే మీరు నాట్ చెక్ చేయండి, చెక్ పెట్టాలి, వద్దనుకుంటే నాట్ చెక్ పెట్టండి. నాకు అది వద్దు కాబట్టి నేను చెక్ పెట్టాను. లాస్ట్లో ఓకే కొడితే మనకి ఎన్విడియా అనేది స్టార్ట్ అయిపోతుంది, రెడీ అయిపోతుంది. సో మిగతా షార్ట్ కట్స్ ఇంకా దీంట్లో చాలా కన్ఫిగరేషన్ ఉంటుంది కదా, మన కన్ఫిగరేషన్లో కొన్ని ఉంటాయన్నమాట. ఈరోజు నేను చెప్పిన మూడిట్లో ఇంట్రడక్షన్ అయిపోయింది. సో దెన్ అలాగే వెల్కమ్ డైలాగ్ కూడా చూపించేశాను. ఇప్పుడు ఎన్విడియా మెనూస్ అయితే చూపిస్తాను. ఈ ఎన్విడియా మెనూస్ మనం యాక్సెస్ చేయడానికి క్యాప్స్ లాక్ లైక్ ఎన్విడియా కీ హోల్డ్ చేసి ఎన్ అయితే ప్రెస్ చేయాలి. నేను ఇప్పుడు అలాగే చేస్తున్నాను. NVDA menu. సో చూసారా, అదే క్యాప్స్ లాక్ ఎన్ ప్రెస్ చేయగానే మనకి ఎన్విడియా మెనూ అయితే వచ్చింది. సో ఇక్కడ నేను అప్ అండ్ డౌన్ యారో అయితే యూస్ చేస్తున్నాను. ప్రజెంట్ మన ఫోకస్ అనేది ఎగ్జిట్ మీద ఉంటుంది. సో నేను డౌన్ యారో ప్రెస్ చేస్తున్నాను. Preferences submenu P. ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ, Tools submenu T. టూల్స్ సబ్ మెనూ, Help submenu H. హెల్ప్ సబ్ మెనూ, Configuration profiles C5 of 12. కన్ఫిగరేషన్ ప్రొఫైల్స్. Revert to saved configuration R6 of 12. ఓకే, రివర్ట్ టు సేవ్ కన్ఫిగరేషన్. Reset configuration to factory defaults F7 of 12. ఓకే, రీసెట్ కన్ఫిగరేషన్ టు ఫ్యాక్టరీ డిఫాల్ట్. Save configuration S8 of 12. ఓకే, సేవ్ కన్ఫిగరేషన్. Donate D10 of 12. మనం డొనేట్ కూడా చెప్పడం మర్చిపోయాం ఫ్రెండ్స్, మనం ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదా, మనం కావాలంటే వీళ్ళకి అమౌంట్ కూడా డొనేట్ చేయొచ్చు అనమాట. Exit X12 of 12. ఎగ్జిట్. సో Preferences submenu P. ఇది మన ఫస్ట్ మెనూ, ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ. ఇక్కడ 3 మెనూస్ ఉంటాయి, ప్రిఫరెన్సెస్, టూల్స్, హెల్ప్ అనమాట. ఈ 3 మెనూస్లో ద బిగ్గెస్ట్ మెనూ ఈజ్ ప్రిఫరెన్సెస్ సబ్ మెనూ. మనకు మెయిన్ పని అంతా ఇక్కడ దీంట్లోనే ఉంటుందన్నమాట, కన్ఫిగరేషన్ కానీ ఇంకా ఏమైనా కానీ. సో చాలా వరకు ప్రిఫరెన్సెస్ సబ్ మెనూలోనే ఉంటాయి అన్నీ. ఓకే, సో ఈ మెనూలో మనకి చాలా కేటగిరీస్ ఉంటాయి, లైక్ జనరల్, కీబోర్డ్, మౌస్, చాలా ఉంటాయి. నేను మీకు అవన్నీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎంకరేజింగ్ అస్. మీ ఎంకరేజ్మెంట్ ఇలాగే మాకు ఉండాలి. దెన్ మనం నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఇన్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బై సైనింగ్ ఆఫ్ టుడే. Ops 31.